హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సోమశేఖర్ శ్రీనివాస్. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెన్పల్లి గ్రామంలో శ్రీ వీరాంజనేయ సేవా సమితి బృందం వాళ్ళందరం కలిసి ప్రతి సంవత్సరం ఒగ్గు కథ చెప్పిస్తున్నాము ఒక 5-6 సంవత్సరాల నుండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెద్దపల్లి ఒగ్గు కళాకారుల బృందంచే ఒగ్గు కథ చెప్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఒగ్గు కథ వీడియో చూద్దాం. లెట్స్ గో. అయ్యా ఇవాళ ఈ ఆకెనపల్లి గ్రామం లోపల మరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి సేవా సంఘం సమితి వారు మనకు ఇవాళ ఈ శివరాత్రి సందర్భంగా మన ఒగ్గు కథ కళ బృందాన్ని విలువనంపి ఇవాళ రామరామన్న సంకీర్తన చేస్తాను. ఇంత మంచి ఆలోచన కలిగి ఇవాళ ఈ కళ మనం కళా పోషణ మనకు చెప్పిద్దాన్న వాళ్ళకు నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలి. భగవంతుడు మరి ఆ వెమ్లవాడ రాజరాజేశ్వర స్వామి తొవ్వల దేవుడు తోడై ఉండాలి, దారుల దేవుడు దాపై ఉండాలి. ఇవాళ ఈ ఒగ్గు కథ చొప్పదండి గ్రామం నుండి మనల్ని విలువనంపి రామన్న సంకీర్తనకు తెల్లందాకా జాగారం పాట వినిపిస్తున్నాడు. 16,000 రూపాయలు ఇచ్చి మనల్ని ఇవాళ ఈ ఒగ్గు కథ ఎప్పించిన వారికి మరి చాలా నిండా నూరెళ్ళ ఆయుష్ కలుగు. ఈ ఒగ్గు కథ మరి నడుముల నోయంగా మెడల నోయంగా ఇంటున్న ఈ తలలకు నిండా నూరెళ్ళ ఆయుష్ కలగాలరా నాకన్న మరి కథ మొదలు పెడతాను నా తల్లురా. మరి కథ పేరు అవ్వలాల శ్రీవల్లి ఒగ్గు కథనైనా కొండ మహేష్ అన్న గారు ఈ టెంటును పల్లలు మరి ఈ కథ బృందానికి సంబంధించిన వస్తువులన్నీ కొండ మహేష్ అన్న గారు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కొండ మహేష్ అన్న గారికి భగవంతుడు ఎల్లవేళ వాళ్ళకు తొవ్వల దేవుడు తోడై ఉండాలి, దారుల దేవుడు దాపై ఉండాలి. మళ్ళొచ్చే సంవత్సరం కూడా ఇదే సందర్భంగా గిట్లనే ఘనంగా పండగ జరగాలి. గిట్లనే దేవునికి తోచిన విధంగా సహాయం చేస్తూ దేవుని కీర్తన ప్రార్థన ముందుకు పోవాలని కోరుకుంటూ మరి కథ మొదలు పెడతాను నా తల్లురా. మరి కథ పేరు అవ్వలాల శ్రీవల్లి ఒగ్గు కథనైనా అగో పట్నమే పట్నం శుభసేన పట్నం శుభసేన పట్నాన్ని పరిపాలన చేసేటోడు రాజు శుభసేన మహారాజు అతనొక్క భార్య అమ్మవారు సుభద్రాదేవి. ఏటి మీద ఎట్ల మందలు కూటి మీద కుర్రాల మందలు ఉండంగా ఒక్క కొడుకుని కంటే పెద్ద కొడుకు మంత మహారాజు కొడుకు లగ్గం చేస్తే కోడలు శశిరేఖ వచ్చింది. ఎదిగిన కొడుకు ఇంట్లోండంగా ఎదిగిన కోడలు ఇంట్లోండంగా ఒక్క కొడుకు కాదు అంటే సంసారం కాదని భార్య భర్తలు ఇద్దరు సురగల్ల దేవతల పూజ చేసిర్రు. ఎందులో ఏ దేవుడు సంతానం ఇయ్యపోతే పాడబడ్డ గుళ్ళల్ల పరమాత్ముడు మళ్ళా కొడుకు తోడు కొడుకును బిడ్డలు ఇద్దరు కవల పిల్లల సంతాన ఫలాన్ని ఒడిగట్టిండు. అగో సంతాన ఫలం దొరికినాక బిడ్డ కనుక్కునే బాకి నీకున్నది కానీ సాదుకునే బాకి నీకు లేదన్నాడు ఆట దేవుడు. ఆ బిడ్డలు ఎత్తుకొని కన్న తల్లి ప్రాణం ఎప్పుడు పోయిందో 21 దినం నాడు కొడుకు పేరు శ్రీమంతుడు, బిడ్డ పేరు శ్రీవల్లి అని పేరు పెట్టింది. కొడుకు పుట్టిన కాడికెళ్ళి బిడ్డ పుట్టిన కాడికెళ్ళి పెద్ద కొడుకు మంత మహారాజు కోడలు శశిరేఖ ఒక్కనాడు దగ్గరికి రాలేదు. 21 దినం వెళ్ళినాక నెలవారం పొద్దు గడిచినాక కన్న తల్లి సుభద్రదేవి ప్రాణం ఎప్పుడు పోయిందో. కన్న తల్లి ప్రాణమైనాక ఇద్దరు పిల్లగల్ల బావ కట్టుకుని కొడుకు దగ్గరికి పోయి కొడుక కన్న తల్లిని దానం చేద్దామంటే అమ్మా కోడలు ఏమన్నది మొగడా నీ అవ్వకు అగ్గి పట్టద్దురా మొగడా నా మాటిని అన్నది పిల్ల మాటలు పట్టుకున్నాడు. కన్న తల్లిని మారమారు దెబ్బలు కొట్టి కొడుకును తమ్ముని ఆనాడు ఇళ్ళెల్లా కొట్టిన నాడురా. కన్న తండ్రి ఇద్దరు పిల్లగల్లలు తీసుకొని కొడుక ఉమంత రాజా గందకే అంటారు తలలో కొడుకులు పుట్టినప్పుడు కొంతమంది కొండంత ఆశపడతారు. కొడుకులు పుట్టిన నాడు సంబరపడతారు. వాళ్ళు ఎదిగి ఈ ప్రకారంగా మాటలన్న నాడు ప్రేమంత దండగలరమ్మా. ఇద్దరు పిల్లగల్ల అంట భార్య శపం కడికి వచ్చిండు. భార్య శపం కడికి వచ్చే వాళ్ళ భార్య శపాన్ని కట్నంలో వండ పెడదాం అంటే కాసుగమ్మ రాజు దగ్గర లేదు. నాయనా నా భార్యని కట్ట విడిగల దానం ఎట్లా చేసుకోవాలని
ఇద్దరు పిల్లగాళ్ళ బావగట్టుకొని కన్న తండ్రి బుచ్చగారి రీతి జోలబట్టి నేను పట్నం మీద ప్రజలోకంలో 5 10 అడిగి నా భార్యకు అంత్యక్రియలకు అవసరమైన డబ్బులు అడుక్కొని నా భార్యను కట్టవిడికల దానం చేసుకుంటున్నాను. మీరున్నతో అక్కడికి వస్తున్నావా, నాకు 5 ఉన్న దానం ఎయ్యిర్రి అవ్వా, నాకు 10 ఉన్న దానం ఎయ్యిర్రా అని బుచ్చగారి రీతి జోలబట్టుకొని ఆ రామాని వే రామ అయికుంటావా ఈ శివరాత్రి పర్వదినం రోజున శివుడు ఏ విధంగా జంగమ అవతారం వేసుకొని చూలబట్టుకొని ఇళ్లలో భిక్షమే కడుగుతాడు గదే ప్రకారంగా అవ్వా నేను చూలగట్టుకొని నీళ్ళ పొన్న అత్తన్నా 5 ఉన్న మీరు దానం ఎయ్యిర్రి అవ్వా, మీరు 10 ఉన్న దానం ఎయ్యిర్రి. ఇయ్యాల మీరు చేసే దానం నాకు దానం చేస్తే శివుని పాదాల కాడ ఆత్మజ్యోతి శివునికి ఇయ్యాల మీరు దానం చేసినట్టు జాగారం మీకు నిండా మళ్ళా సంవత్సరం దాకా శంకరుడు మీకు సుఖల సంతోషాలు కలిగించును. శివరాత్రి పర్వదినంగా శంకరుడే వీళ్ళ కచ్చిన అనుకోని అవలా 5 ఉన్న దానం ఎయ్యిర్రి 10 ఉన్న దానం ఎయ్యిర్రి. మీరు చేసే దానములు మరుముందు మోక్షములు ఆయన ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకుంటే శివుల కమ్మలు వేసిన పడతాం, శివుల కమ్మలు లేకపోతే సెల్ ఫోన్లు వేసిన పట్టుకుంటాం ఆయన. నా చేతులు అర్థం లేదు, నా చేతులు అర్థం లేదు. నా కొడుకు ఎల్ల కర్ముడు అయ్యిండు, కోడలు కర్ముడు అయ్యి నా కొడుకు అగ్గి పట్టనంటాడు. వారికి ఏమో దుర్బుద్ధి వచ్చిందో నా భక్తు
భక్తు పాడవడ నా భక్తు బండల్లో వారు అని కలకల కలకల కంటదారు ఎదుకుంటారు రాజ్యాన రాదు వాడా నీడాల పొన్న రాడు కూడా తిరగవచ్చనా తనకర్త తాగబోడు సూది ముల్ల ఆగదయ్యా తనకర్త తాగబోడు మీరు మర్చిపోతారు సినిమాకు ఆదికస్తారు పెట్టి మీరు మర్చిపోతారు ఇచ్చినోళ్ళు మర్చిపోతారు చిన్నోళ్ళకు ఆదుకుంటది ఇచ్చినోళ్ళు మర్చిపోతారు నాకు దానం చేసిన వాళ్ళకి శివరాత్రి పర్వదినము సందర్భముగా శివుడే తోల పట్టుకొని వచ్చినట్టు నేను మీ ఎండల్లో కొన్న వస్తాను అవ్వా నా భార్యను దానం చేసుకుందామంటే నాకు చేతిలో అర్థం లేదు 5, 10, 50, 100 నాకు దానం చేసిన గుణవంతులకు 20 దానం చేసిన వాళ్ళకి 20 కోట్లు కలిగిన 10 దానం చేసిన వాళ్ళకి 10 కోట్లు కలిగిన 50 దానం చేసిన వాళ్ళకి ఎల్లకాలం 50 కోట్లకు వాళ్ళు పడిగెత్తడి అని దీవెన పెట్టుకుంటా అవ్వా నాకు దానం చేసిన వాళ్ళు అందరూ కలకాలం కేలి విలాసంగా చంద్ర తారార్గం సూర్యులు చంద్రులు ఉన్నన్ని రోజులు వాళ్ళ బలగం వాళ్ళ వంశం పెరిగని అని దీవించుకుంటారు రాజ్యాన రాజు ఆ దానం చేసిన డబ్బు పట్టుకున్నాడేనవ్వా దానం చేసిన డబ్బు పట్టుకున్నాడు రాజ్యాన రాజు మాత్రం అనగా నాటి దినము లోపల ఓ బామా సుభద్రాదేవి ఇలా ఒక కొడుకును ఒక బిడ్డను తీసి నా చేతులు పెట్టి పోతివా బామా మన కొడుకు శ్రీమంత మహారాజు మన బిడ్డ శ్రీవల్లి వాళ్ళు పొద్దు పట్ల గాడ ఉన్నాడు ఓ బామా సుభద్రా రాలేదే బామా బామా పొద్దుకు 7 సార్ల పిల్లలకు బాలిట్ట బతుకుతారు పొద్దుకు 3 సార్ల మన పిల్లలకు మాడగంటుత బతుకుతారే బామా అందుకే అన్నారు అవలాల చూడుండ్రి ఆడోళ్ళ చేతుల అర్థము తాగది మొగోళ్ళ చేతుల పిల్లలు దక్కరు ఏది కత్తని తండ్రివేనా ఏ కులకుల్లంత కన్న తల్లి ఉన్నదనుకో ఆ పూటకు పిల్లగళ్ళకు లేకున్నా కోటి ఇళ్ళల్లో కొట్టాలు దంచి బ్రాహ్మణ ఇళ్ళల్లో బ్రాసన్లు రొమ్ముకు రోగలి కట్టుకొని 7 ఇండ్ల ఎట్టి బుచ్చ వెతికచ్చైన కొడుకుల బిడ్డలు దాదుకునేది కన్న తల్లి అన్నరే బామన్నా బామయ్యల్ల పోతి వయ్యమునేంట నీ తొవ్వను చూసుకున్నావు బామా ఓ బామా సుభద్రా అని కలకల కలకల కంట తల తీసుకుంటే 2 పిల్లల బాగట్టుకొని భార్య ముత్తైద సావు వచ్చిందని భర్త ఉండంగా చనిపోయిన ఆడోళ్ళు ముత్తైద సావు చనిపోయినట్టు ఆ భర్త ముందడ మాత్రం అనగా భార్యను తడిబెడి తానం పోసి పెళ్లి నాడు కట్టిన పట్టు వస్త్రాలు కట్టి దేవి నాడు కట్టిన మాత్రం అనగా అటువంటి పట్టు వస్త్రములు కట్టిన తర్వాత ఆ తల్లి చేతులకు గాజులు తొడిగిండ్రు ఆ తల్లికి నుదుటికి ఆగో అటువంటి తిరుమల తిలకము దిద్ది పెళ్లి నాడెట్ట తయారు చేస్తారో ఆ తల్లిని ఆ విధంగా ముత్తైదని తయారు చేసినట్టు మళ్ళీ పార్వతీదేవిని తయారు చేసిండ్రు అయ్యా ఓ రాజవర్య ఏడోకు ఏడిస్తే నీ భార్య తిరిగి వస్తుందా తుడుస్తే నీ భార్య తిరిగి వస్తుందా నాయనా సౌకం రాగదయ్యా సర్కారు రకం ఆగది అంటిన కుండ ఇంట్లుంటే తెల్లారటల్ల కుండ వాసిపోతుంది నాయన ఇంటి లోపల పీనుగలు పెట్టుకుంటే సాయంత్రం దాటిందంటే పీనుగా సంద పీనుగా అవుతుంది కాదే అయ్యా మరి నీ పెద్ద కొడుకు రాలే ఇంట్లో అవ్వ చచ్చిపోతే చిన్న కొడుకు అగ్గి పడతాడు నాయన చచ్చిపోతే పెద్ద కొడుకు అగ్గి పడతాడు అయ్యా
నీ సంకల్నే ఉన్నాడు నీ చిన్న కొడుకు. నీ చిన్న కొడుకు చేత నీ భార్యకు అట్టుబట్టి ఏందయ్యా అని తెలిసిన గడ్డగొండి సీనన్న అటువంటి గుణవంతుడు చెప్తే సరేనయ్యా అయినా నా భార్యకు నా చేతులతోటి నా ఇద్దరు పిల్లలు పట్టుకొని నేను అగ్గికుండా వాటి తోవలు పెడతా నా భార్య కాట్నా గడ్డల్లో కానీ రాజు మాత్రం ఇద్దరు పిల్లలు పట్టుకొని తడిబడి తానం చేసిన తర్వాత అగ్గి గోత్రం పట్టుకొని అగ్గి కుండ పట్టుకొని భార్యకు కాట్నాల గడ్డకు తోవ చూపంగా వెనకిద్దరు ఎత్తుకున్నారు ముంగటి ఇద్దరు ఎత్తుకున్నారు ఆడగట్టి పేడల్ల వండ పెట్టిరా ఆ తల్లి సుభద్రదేవిని గోవింద గోవింద అన్నారమ్మా వాళ్ళు గోవిందని అన్నారయ్యా గోవిందని అన్నారయ్యా చేతుల బెల్లం అయిపోయాక ఎవడు రాడు ఎంట నాది బంగుల నాది భవంతని కొంత మూడు పాటలు చూసిన రాత్రి అవలాల అక్కలాల ఆలకించేది దాతలాల దింపుడు గల్లమనేది ఈ కాలంలో ఉత్తలేదు వెనకటి కాలము తూర్పు దేశం ఉంటుంది అత్తినాపురి పట్టణాన్ని పరిపాలన చేసేది పంచ పాండవుల తండ్రి పాండురాజు వచ్చిందాని దింపుడు గల్లం పుట్టిందా దింపుడు గల్లం అనేది ఎందుకు కొరకు పుట్టిందంట గంట ఆలస్యం కొరకు ఆఖరి చూపు కొరకు వెనుక ముందు వాళ్ళు అంది ముఖం చూసుకోవడానికి దింపుడు గల్లం పుట్టిందా వాళ్ళు గోవిందని అన్నారయ్యా తేడాను తిరిగినారా గోవిందాని తేడా తీసిండ్రు 4 ముళ్ళకు 4 పిల్ల బియ్యం పోతుండ్రు 4 ముళ్ళకు 4 రాగి పైసలు పెట్టనా అయ్యా రాజవరి అయ్య నీ భార్యని గల్లవాడు ఆయన ఒక్కసారి చెవుళ్ళ నోరు పెట్టి 5 సార్లు ధనాన్ని పిలువనంగా దబ 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 మురికొచ్చిండు భార్య మీదున్న తెల్ల బట్టలు తీసిండు రాజు భార్యను అంటే నోరు పెట్టి భార్య చెవుళ్ళ నోరు పెట్టి ఓ బామా బామా నన్నే గది వేసి పోతి ఒక్క కొడుకు నా చేతులు పెడితివా ఒక్క బిడ్డను నా చేతులు పెడితివా బామా నన్నే గది వేసి పోతివా అని భార్య మీద పడి ఓ వారి ఒర్రు తండ్రు రాదు అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా
గాని ఈడు లోపల జోడు గాని జోడు లోపల భర్త వచ్చిన ఆడోళ్ళైనా భార్య వచ్చిన మగోళ్ళైనా భార్య చచ్చిపోతున్న ఓ భర్తను తోడు కొడుకుల బిడ్డల మీద భార్య వేసుకొని భర్తడు భర్త అదే భార్య భర్త చచ్చిపోయిన ఆడిది ఉన్నట్టయితే నా కొడుకులు నా బిడ్డలు నా సర్వస్వం అని బతుకుతుంది ఆడిది రాజు మాత్రం అనగా అప్పుడు ఏమనుకున్నాడు బామ నువ్వు చచ్చిపోక ఒక్క మాట అన్నదే నా దాని నువ్వు వచ్చినాడు నా మీద పడి ఎడుచడానికి నాకు బిడ్డలు కావాలని నీ ప్రాణఖండానికి పలవు తెచ్చుకుంది మన బిడ్డ పసిగుడ్డు బావా నీ మీద పడి మన బిడ్డ ఎట్లెడుతుంది నీ ఎదగొచ్చే మీద నీళ్ళు ఎట్లా పడితే నువ్వు స్వర్గం ఎట్లా ముడుతుంది ఆనాడు దింపుడు గల్లం కాడికి ఆ పసిగుడ్డు ఆ కూనమ్మ గుర్తు ఒక చెంప కొడితే రక్తం ఒక చెంప కొడితే బా ఆ పసిగుడ్డును తీసుకొచ్చి ఎట్లయితే అట్లా నా బిడ్డను తీసి నా భార్య ఎదబొచ్చే మీద ఎత్తే ఒక్క సుక్కనన్న కన్నీరు నా భార్య ఎదబొచ్చే మీద నా భార్య శపం మీద పడదా అని ఆ పసిగుడ్డు అడవిళ్ళను ఆ పసిగుడ్డును తీసుకొచ్చి శ్రీవల్లి దేవిని 22 రోజుల పసిగుడ్డును భార్య ఎదబొచ్చే మీద ఎత్తండే అవ్వా భార్య ఎదబొచ్చే విదేశ వరకల్లా సృష్టిలందరూ చూస్తారయ్యా పసిగుడ్డును తీసుకొచ్చి ఆ శపం మీద ఎందుకు వేసినవయ్యా అంటే నా భార్య మాత్రం అనగా చచ్చిపోయే రాక దాన్ని ఒకటే కోరిక నాదా నా కడుపుల కొడుకుల కన్నా కోరిక తీరింది కానీ బిడ్డని కనాలి నా భ్రమ తీరాలి బిడ్డ నేను చచ్చిన్నాడు నా మీద పడి ఏడవన్నది నా భార్య అయ్యా నా బిడ్డను ఒక్క చుక్క కన్నీరన్న నా భార్య ఎదబొచ్చే మీద పడదా అని నా బిడ్డను నా భార్య ఎదబొచ్చే మీద వేసిందనంగా అందరు చూస్తాను కానీ ఆ బిడ్డకి ఏమరిక పసిగుడ్డు 22 రోజుల పసిగుడ్డ ఏముందని ఆ పిల్ల కన్న తల్లి ఎదబొచ్చే మీద పాలకు తినేసి తన రొమ్ము ఎంకులాడుతాందే బిడ్డ ఏమో నిలవని బిడ్డ తల్లి తన రొమ్ముని ఎంకులాడంగా ఆగో రాజ్యాన రాజురికి వచ్చి భార్య మీద పడ్డాడు తెలిసిన ఒక్క ముసలైన దబదబ ఊరికొచ్చి అటు ఇటు చూసినాడా బిడ్డ చెంపనికి ఇచ్చినాడా అటు ఇటు చూసినాడా బిడ్డ చెంపనికి ఇచ్చినాడా అటు ఇటు చూసి బిడ్డ చెంపనికి ఇల్లంగా ఆడివిల్ల ఒక్కసారి కెవ్వు అన్న పసిగుడ్డు కళ్ళల్లోకెళ్ళి పలా 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 5 సుక్కల కన్నీళ్లు ఆ తల్లి ఎదకొచ్చే మీద పడితే చనిపోయిన జీవి సర్గము ముడుతుంది సుభద్ర చూడుండి ప్రపంచం మీద కొడుకుల గనాలే కోరిక తీరాలి బిడ్డల గనాలే భ్రమ తీరని అంటారు ఆ కొడుకులేమో పెడతారని కాదు అవ్వలాలా ఆ బిడ్డలేమో పెడతారని కాదు కొడుకులు పెడతారని తల్లిదండ్రి ముడతారు కానీ కొడుకులు పెడతారంటే వాడు పెట్టేది ఏంటిది చివరికి సచ్చిన్నాడు కాటగ్గి కొర్రాయి పెడతారు బిడ్డలు ఉండన్నంటారు బిడ్డలు ఏం చేస్తారంటే సచ్చిన్నాడు మీద పడి బిడ్డలు ఎడతారంటారే అవ్వా బిడ్డలు ఉండాలి ఎత్తుకపోను కొడుకులు ఉండాలి ఆ తల్లి ఏదో బొచ్చు మీద ఆ పసిగుడ్డ 5 సుక్కల కన్నీళ్లు పడ్డనాడు ఆ తల్లి ఆ పొడి జీవులు తడి జీవులు తడిసి స్వర్గం పోతుంది ఆ తల్లి సుభద్ర మళ్ళా గోవిందాని పేడనెత్తుకొని ఆ కాట్నాల గడ్డలకు వచ్చిండు కాట్నాల గడ్డ లోపల మాత్రం చింతకట్టి జిడిగడ్డలు రేణు కట్ట అయితే తీర్ల కట్టే కాటం వేసి కాటానికి కొండ పొడుగు మంట వండినా కాటం కాలుతుంది కూలుతుంది వల్ల మరి జరిగేటి పండగ మరి ఆత్మగల్లా మరి గుణవంతుడు ఈరోజు మరి ఆడే శంకరు లేడని క్రీస్తు శేషులైన సందర్భముగా మరి భార్య గల్ల ఆడే మమతవ్వ మరి బిడ్డ వర్ధిని మరి చిన్న బిడ్డ శ్రీవాణి కొడుకు అశ్వితు మా నాయన మా గల్లబడతలేడు మా బాబు శంకర్ అన్న కన్నడు భూమి మీద వేసిండు మా బిడ్డ అటువంటి మాత్రం మనకి ఈ బిడ్డల కష్టం చూడపాయి కొడుకు కష్టం చూడపాయి హఠాత్తుగా పరాలోకానికి ప్రణయపోయిండు మా కన్న తండ్రని ఆ చనిపోయిన ఆ శంకర్ పేరు మీద ఈ రోజు మాత్రం మనకి తిన్నది తాగింది పేరు కాదని ఆ భార్య ఆడే మమతవ్వ మరి బిడ్డ వర్ధిని బిడ్డ శ్రీవాణి కొడుకు అశ్వితు వీళ్ళందరూ కలిసి
516 రూపాయలు దానము చేసిండ్రు. ఓ రామ రామ నువ్వు ఎక్కడా వెళ్ళిపోతివే శంకరయ్యా? ఏ లోకాన ఇల్లు కట్టుకున్నావు మళ్ళెన్నడతో మాతోని మాట్లాడిపోదు. ఓ నాన్న శంకరయ్యా నువ్వన్న నీ బిడ్డ వర్దినవకేమో ఎప్పిపోతివో. నువ్వన్న నీ బిడ్డ శ్రీవారికేమో ఎప్పిపోతివో. నా కొడుక అశ్వితు ఇక నేను తన్నర కొడుక నిన్ను అన్నగాని కొడుక నీ రాధగానే పోతిరా. నా కొడుక అశ్వితు ఇక నేను మళ్ళ తిరిగి రాను రా కొడుక. నాకిద్దరు బిడ్డలు అని పుట్టడు సంబరపడ్డా, నాకొక్క కొడుక అని పుట్టడు సంతోషపడ్డా. నా సంబరం అంత సరివాగు నిన్ను తందిరా కొడుకో. నేను వెళ్ళిపోతానని ఓ బామా మమతవ్వ నా భుజం మీది కావడి నీ భుజం మీద పెట్టిపోతాను. ఓ బామా మమతవ్వా నాదామో శంకరయ్యా తోడుగా మా తోడుండి నీడగా మా తోడది నువ్వెక్కాడెళ్ళి నావే నాయన్నా. నీ జ్ఞాపకాలు మరవాలేమే నాయన్నా, నిన్ను మేము మరవాలేమే శంకరయ్యా. తోడుగా మా తోడుండి
నన్న పోతా ఉన్నా యా నీ వెళ్ళిపోతా ఉన్నా మమతవ్వా పునరపి జననము పునరపి మరణము పుట్టిన మానవునికి సావు తప్పది చనిపోయిన మానవునికి పుట్క ఖరారు రామ రామని రాజ్యమే లేదు చచ్చిపోతే మన పొలవాన్ని మనం ఒక్కలైతే మానవ జీవితం ఇవాళ ఇంట్లో తెల్లార్థం అంటే గుణవంతుడు జ్ఞానవంతుడు చక్కనైన పిల్లగాడు ఇవాళ అందరి మన్ననలు పొందిన వ్యక్తి గుణవంతుడు మాత్రం అనగా మరణమైపోయిందని చెప్పి భార్య భర్తలు ఆ భర్త లేడని చెప్పి మాత్రం ఇవాళ భార్య మమత ఒక బిడ్డ అటువంటి కొడుకు ఇద్దరు బిడ్డలు కలకల కంటతడ తీసుకుంటా చనిపోయిన శంకరయ్యను స్వర్గం పంపిండ్రు రామ రామ ఫ్రెండ్స్ చూసిరు కదా యుగ కథ వీడియో. మన తెలంగాణ అంటేనే సకల కళల సమూహం. మన తెలంగాణలో అనేక రకాల కళలు, సాంప్రదాయాలు, పద్ధతులు, పాటలు, ఆటలు చాలా వైవిధ్యంగా ఉంటుంది మన తెలంగాణ. అన్ని కళలలో ఈ యుగ కళాకారులది ఒక ప్రత్యేకం. కామెడీలకు కామెడీ, జోకులు నవ్వే విధంగా సమాజంలో ఏం జరుగుతుంది అనేది కళ్ళ కట్టినట్టు చూపిస్తూ యుగ కళాకారుల వాళ్ళు ప్రదర్శన చేస్తారు. చూసిరు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.